మన షేయి పార్టీల లీడర్ల నడుమ కథ ఎట్లున్నదో చూస్తురు కదా. ముఖ్యమంత్రి సార్కు ఎమ్మెల్యేలకు మంత్రులకు నడుమ పడతనే పడతలేదు తేలిపోయినట్టే కదా. మరి పార్టీ పరందామాయిలు ఏమన్నా తక్కువనా అనులా లొల్లులు అంటే షేయి పార్టీలే ఉంటాయా? మేమెందుకు పెట్టుకోము? మా దాంట్లో కూడా ఎవరి కాలమే తోపులం తురుంలం, మేము ఎవ్వరి మాట వినం. మమ్మల్ని మేమే తిట్టుకుంటాం, మాకు మేమే పంచాదులు పెట్టుకుంటాం, మమ్మల్ని వేరే పార్టోలు తిట్టుడైంది అని అనుకుంటురు కావచ్చు. అగో మన ఈటెల రాజేందర్ సార్ ఏమంటుండో ఈ నూరి జరా సొంత పార్టీ లీడర్ల మీద అంటుండు చూడుర్రి. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. వామ్మో చూసినవా ఈటల రాజేందర్ అన్నకు ఎంతగానం బీపీ లేచిందో. నా కొడక అనుకుంటా మరి డాగు పెడుతుండంటే అన్న మామూలుగా హట్టుగాలే, అన్నను ఘోరంగా సతాయించినట్టే కొడుతుంది. ఇంతకు ఈ డాగు ఎవరికో ఈ పాటికే చాలా మందికి అర్థమైపోయిందట. బీజేపీలున్న బండి సంజయ్ అన్నకేనట్నోళ్ళ ఈ వార్నింగు. నువ్వెంత, నీ కథెంత, నేనేంది, నా రీతేంది అన్నట్టే మాట్లాడిండు సారు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడుకా, మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. అయితే ఈ నడుమ సోషల్ మీడియాలో ఈటల రాజేందర్ అన్నను తిట్టుకుంటా పోస్టులు వచ్చినాయి. అవన్నీ బండి సంజయ్ అన్న బ్యాచ్ పెట్టిందని టామ్ కూడా అయింది. కొన్నొద్దుల సంధి బండన్నకు ఈటలన్నకు అస్సలు పడతలేదు. ఉప్పు నిప్పులు లెక్కనే ఉంటారు. ఇక ఇప్పుడు డైరెస్ట్ అరుచుకున్నాడట రాజేంద్ర అన్న. ఇక ఇదంతే, నీ బండి సంజయ్ ఉన్నోళ్ళు భుజాలు దడుముకుంటురు. ఇక ఇప్పుడిప్పుడే మనం కూడా తిట్టుడు పెడితే మనల్ని అన్నట్టు ఉంటుందని ఒక 2 వద్దులు ఓపిక పట్టి ప్రతాపం చూయిద్దాం అన్న కాడకొచ్చినట్టు వాళ్ళు కూడా. మొత్తానికి పువ్వు పార్టీల ఐకమత్యం యోగిట్లా ఇరజిల్లుతా అంది.